ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. 4.5 సంవత్సరం అవుతుంది, ఇంతవరకు ఉద్యోగాలు ఏం రాలేదు. ఇప్పుడన్నా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు ఇస్తారు అని మీరు అనుకుంటున్నారా? మాది కొత్తపేట కాజీపేట మండలము. నేను ఇంత ముందు కూడా మేము వైసీకే సపోర్ట్ చేసినాము. లాస్ట్ ఎలక్షన్లో కూడా ఫస్ట్ నుంచి కూడా మాది కాంగ్రెస్, తర్వాత మేము జగనంబటే నడిచినాము. సో ఆయన ఏమైతే ప్రామిస్ చేసినాడో ఎలక్షన్లో అన్ని కూడా చేస్తారని ఫుల్ ఫ్లెడ్జ్తో మేమందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మీరు అడిగింది జాబ్ క్యాలెండర్ వచ్చేసి ఈ 4 ఏళ్ళకు గాను ఫస్ట్ 1 ఇయర్ మాత్రమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 3 ఏళ్ళు అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. అసలు ఇంతవరకు అయితే జరగలేదు. అది కూడా మేబీ ఇంకా ఎలక్షన్ మూవ్మెంట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా 3 నెలల్లో ఇంకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన మా నమ్మకం అయితే లేదు. ఇంకోటి మేము ఏమైతే నమ్మినామో ఫస్ట్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ చేస్తాడని కొంతవరకు చేయగలిగింది, కానీ 100% అయితే చేయలేదు. అన్ని వర్గాలను సాటిస్ఫై అయితే లేదు. విద్యార్థులకు ఎవరైతే చదువుకున్నారో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని కానీ ఫ్యాక్టరీలు తీసుకొని వస్తానని ఇంతవరకు కూడా ఎవరికి యాజ్ కంపేర్ టు ది తెలుగుదేశం గవర్నమెంట్లో అయినా కొన్ని ఫ్యాక్టరీలు చేసినామని వాళ్ళు చెప్తున్నా కూడా అవి కూడా రేపు ఎలక్షన్ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి చూపించి ఇది నా ఫ్యాక్టరీ అని చెప్పేదానికి కూడా తేలేదు. రెండోది మా కడప జిల్లాకు తీసుకుంటే కనుక ఈవెన్ ఉక్కు ఫ్యాక్టరీ, ఆ ఉక్కు ఫ్యాక్టరీని కూడా తెరిపించి దాంట్లో జిల్లాకు సంబంధించి కనీసం ఒక 10 నుంచి 15 వేలు పర్మనెంట్ ఉద్యోగాలు కానీ, దానికి ప్రత్యక్షంగా 10,000 కానీ, పరోక్షంగా ఒక 25,000 ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇంతవరకు అయితే ఏం లేదు. పునాది మాత్రం రాళ్ళు ఒక 3 సార్లు అయితే శంకుస్థాపన చేసినాడు. ఇంతవరకు అయితే దాన్ని అమలు చేసి దాన్ని జాబులు సృష్టించింది అయితే మాత్రం ఇంతవరకు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పెత్తందారుల ప్రభుత్వం కాదు, పేదలందరూ మా వైపే ఉన్నారు అంటున్నారు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? ఏ వర్గాలు పేదలు ఉన్నారు? ఈవెన్ ఆయన అన్ని పేదలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటారు. ఓసీలో కూడా పేదలు ఉన్నారు. మరి ఓసీలో ఎంతమంది పేద రైతులు కావచ్చు, పేదల్లో చదువుకునే విద్యార్థులు కావచ్చు, ఎంతమందికి జాబులు క్రియేట్ చేసినాడు? అదైతే జరగడం లేదు. పేదలు పెత్తందారులు అంటే ఇప్పుడు మద్యం ద్వారా సంపాదిస్తున్నారు. ఇంత ముందన్న టెండర్ వేసి ఎవరైతే ఆ ఊరికి సంబంధించిన దాని వరకు అయితే టెండర్లు వేసుకుని వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంటే రన్ చేస్తుంది. ఇప్పుడు వచ్చిన డబ్బుల్లో కూడా 30% మినిమం పోతుందని ప్రతిపక్షాలు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. అవన్నీ అమౌంట్ కూడా పోవడం వల్ల 1,00,000 కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇప్పుడు 1,00,000 కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి పేదలు అవుతాడా, పెత్తందారులు అవుతారా? పెత్తందారులే కదా అయ్యేది. మరి పేదలకు పెత్తందారులకు అనేది ఏంది? రేపు ఎలక్షన్ స్టంట్ కోసమే ఈ యొక్క బోర్డును తీసుకున్నారు వాళ్ళు. పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధం అనేది. ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి ఉమ్మడి కార్యాచరణతో రాబోతుంది. వీళ్ళిద్దరు గెలుస్తారంటారా? ఇద్దరు ఇప్పుడు మేధావులు కావచ్చు, మధ్యలో రాజకీయాలతో సంబంధం లేకుండా పాలిటిక్స్ను అబ్జర్వ్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే టీడీపీ యొక్క ఓట్ బ్యాంకు 39.5 నుంచి 44 పెరిగింది అంటున్నారు. అలాగనే పవన్ కళ్యాణ్ గారిది కూడా 6 నుంచి 11 పెరిగింది అంటున్నారు. ఈ రెండు ఓట్ బ్యాంకు మనం కంపేర్ చేస్తే 58% ఉంది అంటున్నారు. సో పోయినసారి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది 49.5, 50% క్లోజ్ టు. కలయిక 58% వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసి ల్యాండ్ సైడ్ విక్టరీ ఉంటుందని మేము ఆశిస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పెత్తందారుల ప్రభుత్వం కాదు, ప్రజలంతా మా వైపే ఉన్నారు అంటున్నారు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? నిజంగా ప్రజలు ముఖ్యమంత్రి వైపు ఉంటే పర్దాలు కట్టుకొని ఎందుకు వస్తున్నాడు ప్రజల్లోకి పర్దాలు కట్టుకోకుండా డైరెక్ట్ రావచ్చు కదా. హెలికాప్టర్లో తిరుగుతాడు, కింద సెట్లన్నీ కొట్టించాడు, ట్రాఫిక్ ఆపుతాడు. దేనికోసం అని అది చేసేది? నీకు ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజల్లోకి తిరిగే సత్తా లేదు. ఏదో గాలివాటంగా ఒకసారి ముఖ్యమంత్రి అని అడిగినావు కాబట్టి ఒకసారి అయినావు. మరి పేదల ముఖ్యమంత్రి అని అంటాను. నిజంగా నువ్వు నిరుపేదవా? ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది? కడపలో ఉండే ఆస్తులన్నీ అక్రమంగా కబ్జా చేసినట్టు ఎవటి? మైదుకూరు నియోజకవర్గంలో మట్టిని ఇష్టారాజ్యంగా ఇసుకను దోచుకుంటున్నారు. ప్రభుత్వము విఫలమైంది. పింఛన్ ఇలేదని చెప్పి ఒక వికలాంగుడు డైరెక్ట్ ముఖ్యమంత్రి మీద అటాక్ చేసే పరిస్థితి వచ్చిందంటే ప్రజలతో నీకు ఎంత అవినాభావ సంబంధాలు తెగిపోయినాయో ఒకసారి మీరు మళ్ళా సరిచూసుకోవాలని నేను ముఖ్యమంత్రికి సలహా ఇస్తాను. ఇప్పుడు 2024లో మనం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక ఉన్నత స్థితికి రావాలన్నా, మనం బాగుపడాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? 2014లో మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు ఏమీ లేవు. అటువంటి స్థితిలో కనీసం కార్యాలయం లేనప్పుడు కూడా బస్సులో నిలబడి అన్ని కార్యాలయాన్ని కట్టినాడు. దాని మీద సాధారణ ప్రజలకు ఏం చెప్పినాడు? తాత్కాలిక రాజధాని, తాత్కాలిక బిల్డింగ్లను కట్టినాడని చెప్పినాడు. ఆ తాత్కాలిక భవనాలలోనే కదా ఇప్పుడు కూడా అన్నది ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి ఏమన్నా పోనీ ఏదన్నా ఒక రాజధాని అన్న కట్టినాడా? పోనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమన్నా కొంచెమన్నా మేలు చేసినాడా? చేనేత కార్మికులకైతే వాస్తవంగా చేనేత కార్మికులకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. చేనేత సహకార సంఘాలన్నింటినీ నాశనం చేసి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు నెల 2,000 ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి 24,000 రూపాయలు ఇస్తాడు. ఈ కొత్త పథకాలు ఏం కాదు, పాతటే ఉండే పథకాలకు పేరు మార్చుకున్నాడు తప్ప కొత్తగా పథకాలు ఏం పెట్టినట్టు ఏం లేవు. కొన్ని బిల్డింగ్లన్నా మంచి ఏమన్నా ఇచ్చినాడా? కొన్ని కూడా ఇవాళ నేనే కట్టించా అని చెప్పినాడు. ఒక సెంటు స్థలంలో ఏదానికి సరిపోతుంది? ఆయన బాత్రూమ్ కాదు, ఆయన కనీసం వాళ్ళ సెక్యూరిటీ గార్డు బాత్రూమ్ అయినా కూడా ఉండదు. ఇది అసలు కొండల్లో యాన్నో ఊర్లకు దూరంగా విసిరేసినట్టు కొని ఇచ్చిన దానికి కూడా
కూడా పురంపోకు స్థలాల్లో ఇచ్చి దాన్ని కూడా పట్టాలండ్ల మాదిరి దానికి కూడా డబ్బు పెట్టి వైకాపా నాయకులు అందరూ దోచుకున్నారు. అవినీతికి పరాకాష్ట వైఎస్ఆర్సీపీ. దానికి అవినీతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ మండలంలో ఉండే వాళ్ళందరూ ఈ మండలానికి ఏ మండలం ఆ మండలం పంచుకొని విచ్చలవిడిగా దోచుకోవడమే జరిపోయింది. వీళ్ళు బెదిరించి భయపడిచ్చి కబ్జాలు ఏమీ చేయడం తప్పక ప్రజలతో వాస్తవంగా అతనికి సంబంధాలు లేకుండా పోయినాయి. ఇదే కాన్స్టిట్యున్సీ, మైదుకూరు కాన్స్టిట్యున్సీలోనే కొన్ని వందల లారీలు ప్రతిరోజు నిత్యం బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ నైట్ 8 గంటల తర్వాత వచ్చినారంటే ఇసుక విచ్చలవిడిగా వెళ్ళిపోతా ఉంటది. ఇది అంతా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది, బాగా జరుగుతుంది. అందరు బినామీలనే పెట్టుకున్నాడు, బ్రహ్మాండంగా జరుపుతున్నాడు. ఆయనకు పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. అందుకే ఇదే లాస్ట్ అవకాశం అని చెప్పి ఉన్నకాడికి ఇప్పుడే సర్దుకోమని చెప్తాండ్రు. వాస్తవంగా అయితే కూడా ఈ ప్రభుత్వం చాలా నష్టపోయినారు ప్రజలందరూ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నుండి అట్టే కొనసాగింటే ఈ పాటికి రాజధాని పూర్తి అయినింది, మనకు రోడ్లు పూర్తి అయిపోయినింది. విద్యా వ్యవస్థ కూడా ఈ ముఖ్యమంత్రి ఆ రోజు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు చాలా ఇదిగా మాట్లాడినారు, పేదలకు దూరం చేస్తున్నాడు చదువునని చెప్పి. ఈ పొద్దు నాడు నేడు అని పెట్టి స్కూళ్ళను విలీనం చేసి ఉపాధ్యాయులందరినీ తీసేసి అసలుకు మా ఊర్లో అర్జునవాడ ఉంది, అర్జునవాడకు మాకు 2.5 కిలోమీటర్ తేడా ఉంటుంది. ఈ అప్పనపల్లి అర్జునవాడ నుంచి అప్పనపల్లి మెయిన్ స్కూల్కు కలిపినాడు. వాళ్ళు రావాలంటే రాలేక చాలా మంది డ్రాప్ అవుట్లు ఉన్నాయి, స్కూల్కి రావడంలో డ్రాప్ అవుట్లు ఉన్నాయి, చాలా ఇబ్బంది పెడతాండ్రు. వాస్తవంగా కూడా ఏ వ్యవస్థ మీద అతనికి కంట్రోల్ లేదు. మంత్రులు అయితే నీచాది నీచం తిట్టనీకే పెట్టుకున్నాడు తప్పక అతను ఏ శాఖ మీద కూడా ఏ మంత్రి కూడా సమీక్ష జరిపిన పాపన పోలే. ఆ సకల శాఖ మంత్రి రావడం, అనే దాంతల మీద పెట్టడం, ఎవరన్నా మాట్లాడితే జైల్లో పెట్టడం. చంద్రబాబు నాయుడు నిష్కారణంగా 370 కోట్ల స్కామ్ అని చెప్పినారు. ఏం చేసినారు దాన్ని? కొండందవి ఎలకని పట్టినట్టు 27 కోట్లు అన్నాడు. పోనీ 27 కోట్లైనా నిరూపించగలిగినారా? నిరూపించలే. ఆయన 2,87,000 మంది విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి కోచింగ్ ఇప్పిస్తే దాన్ని అవినీతి అన్నారు. ఇతను ఏకంగా నివాసం ఉండేదానికి 387 కోట్లు చంద్రబాబు నాయుడు 2,87,000 మందికి కోచింగ్ ఇప్పిస్తే ఇతను ఏకంగా 500 కోట్లు పెట్టి ప్యాలెసే కట్టుకున్నాడు రుషికొండలో. మళ్ళా పేదల ముఖ్యమంత్రి అంటాడు. పేద ముఖ్యమంత్రికి అంత పెద్ద ప్యాలెస్ దేనికి? వాస్తవంగా ఇతను పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి లేడు. దౌర్జన్యంగా భయపడిచ్చి బెదిరించి ఓట్లు వేయించుకుంటే తప్పక మా ఫ్రెండ్స్ బంధువులు అందరూ ఉన్నారు కదా, మేము కనుక్కుంటా అంటే ఏంది పరిస్థితి అంటే దోపుడు బండ్లకు కూడా 100 రూపాయలు రాబడతా అంటే దుర్మార్గపు స్థితికి వెళ్ళిపోయింది. మొత్తం చెత్త మీద పన్నేసినావు అని అడిగినందుకు అయ్యన్న పాత్రుడిని జైల్లో పెట్టినాడు. చెత్త మీద పనిచేసే వ్యక్తిని ఎవరైనా చూసినారా చరిత్రలో? అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చెత్త సేకరణ కేంద్రాలు కానీ డంప్ యార్డులు కానీ అన్ని సక్రమంగా నడుస్తాయి. ఈ పొద్దు అవన్నీ నడుస్తానయా? పూర్తి దూరం అయిపోయినాయి. ఖాళీ, ఎవరు పనిచేసే వాళ్ళు జీతాలు లేక. అంగన్వాడీ వర్కర్స్ చూడండి ఎంత ఇబ్బందికరంగా తయారైందో. ఈ పొద్దు అంగన్వాడీ వర్కర్లకు అందరికీ లేనిపోని హామీలన్నీ ఎలక్షన్ల ముందర ఇచ్చి వాస్తవంగా వీళ్ళు ఎప్పుడో చేసి నిందురు ఈ ధర్నాలు. ఇతను ఏడ అరెస్ట్ చేయొచ్చో తీసేచ్చోడని భయపడి ఇప్పుడు బయటకు వచ్చినారు. ప్రజల్లో అసంతృప్తి గూడు కొట్టుకోనింది. అది నిశ్శబ్ద విప్లవం. ఎలక్షన్స్ టైంలో వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు అంత దూరంగా అనేది 2024 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. ప్రజల్లో ఆ రోజు తిరిగి ఎన్ని హామీలు ఇచ్చినాడు? 100 హామీలు ఇచ్చినాడు. కనీసం అంటే 9 కూడా చెప్పినాడు, 9 కూడా పూర్తి కాలే. మా ఊర్లో అయితే ఈ మద్యం దాగి దాదాపు 10 నుంచి 15 మంది వయసు పిల్లలందరూ చనిపోయి ఉంటారు. ఈ మధ్య మీదనే ఇది కల్తీ కాదు, ఇది అంతకు మించి ఇది మెంటల్ మానసికంగా ఇదైపోయి దానికి అడిక్ట్ అయిపోయి దాంతో నుంచి బయటికి రాలేక సంసారాలన్నీ సర్వనాశనం అయిపోయి భార్యను వదిలేసి పిల్లలను వదిలేసి రోడ్ల మీద పిచ్చోళ్ళ మాదిరి తిరుగుతున్నారు. అంతా స్పిరిటే. నువ్వు 2,000 రూపాయలు పెట్టి స్కాచ్ తెచ్చుకునే దాంతో కూడా స్పిరిటే. ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, ప్రత్యేక హోదా మందు బ్యాటలు తీసుకొచ్చినాడు. స్పెషల్ స్టేటస్ అన్నాడు, స్పెషల్ స్టేటస్ మందు తెచ్చినాడు. ఆఖరికి వరల్డ్ కప్ కూడా తీసుకొచ్చినాడు ఈ ముఖ్యమంత్రి. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా పరిపాలించలే. కడప జిల్లా అని చెప్పుకునేదానికి మేము సిగ్గుతో తల వంచుకునేటట్టు తయారు చేసి పెట్టినాడు. ఈ కడప జిల్లా వాళ్ళందరూ ఎవరైనా సరే ముఖ్యమంత్రి మా జిల్లా వాడని చెప్పుకోవాలంటే సిగ్గుతో తల వంచుకునే పరిస్థితికి వచ్చింది. నిన్న మైదుకూరుకి వచ్చినాడు. మైదుకూరుకి వచ్చిన వ్యక్తిని మైదుకూరులో ఒక సైడ్ దాన్ని ఇది చేసినారంటే సరే, మొత్తం మైదుకూరికి 6 కిలోమీటర్ల బయట అందరు జనాలందరినీ దించేసి టౌన్లోకి పోయేదానికి లేకోకుండా దూర ప్రాంతం పోయే వాళ్ళకి అందరికీ ఎంత ఇబ్బందికరంగా పెట్టినాడంటే అంత ఇబ్బందికరంగా పెట్టినాడు. వాస్తవంగా ఈ ముఖ్యమంత్రికి పాలించేదానికి అర్హత ఒక్క రోజు కూడా లేదు. దిగిపోయినాడంటే గౌరవం ఉంటుంది అతనికి. పరిపాలన 1% కూడా చేతగాని ముఖ్యమంత్రి ఇతను. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఇంత ఘోరంగా ఓడిపోయే ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. 2024 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోయినా చంద్రబాబు నాయుడుకి ఏం నష్టం లేదు. నష్టపోయేది ఎవరు నష్టపోతారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే ఒక 20 ఏళ్ళు వెనక్కి పోయింది. దీంట్లో అన్నింటినీ సరి చేయాలంటే చంద్రబాబు నాయుడుకి 5 ఏళ్ళు ఇచ్చి సరిపోదు. కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కంటిన్యూగా ఉంటే గానీ ఇది మళ్ళా రికవరీ కాదు. నిరుద్యోగ వృత్తి ఇచ్చా అన్నాడు చంద్రబాబు నాయుడు అద్భుతంగా. ఆ నిరుద్యోగ వృత్తిని ఏం చేసినాడు? ఎత్తేసినాడు.
జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏ అడిగిస్తున్నాడు? మా ఫ్రెండే 36 నెలలు కోచింగ్ తీసుకున్న తర్వాత ఇంకా రాదని చెప్పేసి వచ్చేసినాడు. ఇంటి దగ్గరికి వచ్చి కూలి పనులకి పోతాడు, పీజీ చేసి కూలి పనికి పోతాడు. ఇంకొక ఫ్రెండ్ పిహెచ్డి చేసి వాలంటీర్గా పోతాడు. అంత దుర్మార్గంగా ఉంది. జాబ్ నోటిఫికేషన్ వదిలితే కదా మనకు సాఫ్ట్వేర్లు రావు. మన స్టేట్లో స్కిల్ డెవలప్మెంట్ చేసే సెంటర్లను కూడా ఎత్తేసినాడు. కొత్తగా ఉద్యోగాలు రావు, ఉండే ఉద్యోగాలను కూడా లేవు. ఏమన్నా కూడా అదో పలుకుబడితోండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వాలంటీర్లు ఇవ్వడం తప్పక దాన్ని చేసింది ఏమీ లేదు. 1% కూడా చేసింది లేదు. ఏ రంగంలోనైనా ఏ రకానికైనా కూడా ఇతను చేసింది ఏం లేదు. బేల్లార్లు కూడా ఆఖరికి వాళ్ళకు కూడా ఉపాధి లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని తెలుసానో తెలియదు కానీ అవకాశం ఇచ్చిన దాన్ని రాజకీయాలు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అంటే ఏమో అనుకోండి నేను. నిజమే, అతను ఎవరిని చూడు. అసలు ప్రజలు చూసే కదా నీకు ఏదైంది అర్థమయ్యేది. ప్రజలకు నువ్వు సంబంధమే లేకుండా పోయింది. ఆడుదాం ఆంధ్రాన్ని పెట్టినావు, అది ఏమైంది? ఆ బ్యాట్లు ఏందయ్యి సన్న పిల్లలు కూడా తీసుకోరు. అంత ఘోరంగా నా బ్యాట్లు పట్టుకుంటే ఇరిగిపోయేదట. ఆ బ్యాట్లు దీని మరి అంత ఘోరంగానా? అది ఎన్ని వందల కోట్ల స్కామో.